ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం శ్రీనివాసపురం రావంతపూర్లో జరుగుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండారి లక్ష్మారెడ్డి, శాసనసభ్యులు ఉప్పల్, అదేవిధంగా ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, శ్రీ మందల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా శ్రీమతి కక్కిరేణి చేతన హరీష్ గారు, కార్పొరేటర్ హబ్సిగూడ, అదేవిధంగా శ్రీమతి బండారి శ్రీవాణి వెంకట్రావు గారు, కార్పొరేటర్ రామంతపూర్, అదేవిధంగా శ్రీ లాలుకోట వెంకటాచారి గారు, విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల్ బగాయత్, అదేవిధంగా శ్రీ వింజమూరి రాఘవాచారి గారు, తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు, అదేవిధంగా వేములమాడ మదన్మోహన్ చారి, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు. ఈరోజు రామంతపూర్లో జై శ్రీ విరాట్ విశ్వకర్మ స్వర్ణకార సంఘం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు లాల్కోట వెంకటాచారి గారు మరియు స్టేట్ సంఘం అధ్యక్షులు వింజమూరి రాఘవాచారి గారు, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములవాడ మదన్మోహనాచారి గారు, అందరూ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే, ఉప్పల్ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు ఇచ్చేసినారు. ఈ సందర్భంగా పెద్దలందరూ ఇచ్చేసి మమ్మల్ని, మా యొక్క కార్యవర్గాన్ని ఆశీర్వదించినారు. ధన్యవాదాలు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, జై విరాట్ విశ్వకర్మ సంఘం ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు రామంతపూర్లో. అధ్యక్షులు శ్రీ కనపర్తి రామరత్నం గారు, సుధాకరాచారి గారు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మరి వీరి ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఒక విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ముందు ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించి శాసనసభ్యులు, ఉప్పల్ ఎమ్మెల్యే మరి బండారి లక్ష్మారెడ్డి గారు ఇచ్చేశారు. మరి తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం వింజమూరు రాఘవాచారి గారు, మరి లాల్కోట వెంకటాచారి గారు, వేములవాడ మదన్మోహనాచారి గారు, ప్రముఖులు, స్వర్ణకార సంఘం అధ్యక్షులు అందరూ కూడా, రాష్ట్ర నాయకులు, మరి సంఘాల నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి రామంతపూర్లో స్వర్ణకార సంఘం చాలా లేటుగా ఏర్పాటు చేసుకున్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క స్వర్ణకార వృత్తి దినదినము ఈ వృత్తి ఉపాధి కోల్పోతున్నాం కాబట్టి మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీ లోన్స్ కానీ, మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి మా యొక్క కార్పొరేషన్ కానీ మరి ఈ యొక్క ప్రభుత్వానికి వెన్నుదండుగా నిలబడి మళ్ళీ ఈ యొక్క కార్పొరేషన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క సంఘం నుంచి మళ్ళీ రానున్న రోజులలో బంగారం చాలా పిరమవుతుంది, పని లేక చాలా ఉపాధి కోల్పోతున్నాం. మళ్ళీ చాలామంది అప్రైజర్స్గా మారుతున్నారు ఈ కులంలో. మళ్ళీ ఈ అప్రైజర్ వృత్తిని కూడా మళ్ళీ డెవలప్మెంట్ చేసుకొని మరి కార్పొరేషన్లో ఈ యొక్క ప్రస్తావనని కూడా ముందుకు తీసుకెళ్తామని పేరున ఈ యొక్క ప్రస్తావన తీసుకెళ్తానని చెప్తూ మరి ఈ యొక్క సంఘానికి నూతనంగా అధ్యక్ష వహిస్తున్నటువంటి కనపర్తం రామరత్నం గారికి, వారి సోదరులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.